మాజీ శాసనసభ్యులు ఆలేరు బోధ విష్ణయ్య గారికి, రామ మల్లేష్ గారికి, చిరుమర్తి లింగయ్య గారికి, సోదరి ఆలేరు మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ మాజీ గుండె సునీతమాయరెడ్డి గారికి, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు మిత్రులు గాదర్ కిషోర్ గారికి, మునుగోడు మాజీ శాసనసభ్యులు మిత్రులు ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా చింతల వెంకటేశ్వర రెడ్డి గారికి, వేదికపై ఉన్న ఈ భువనగిరి జిల్లాలో భువనగిరి నియోజకవర్గంలో నాతో కలిసి 2001 నుండి ఉద్యమంలో పనిచేసి ఇక్కడ గులాబీ జెండా నిలబెట్టిన ఉద్యమ సహచరులు అనేక మందికి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు అద్భుతమైన పోరాటం చేసి, అది ఎన్నికల పోరాటం కాదు, వాస్తవానికి మన వాళ్ళు చేసింది ఒక యుద్ధమే చేసిండ్రు. బ్రహ్మాండంగా గులాబీ జెండా చేతులు పట్టుకొని ఒకే ఒకటి ఆయుధం గులాబీ జెండా కేసీఆర్ అన్న ఆయుధంతో బ్రహ్మాండమైన పోరాటం చేసి గెలిచి వచ్చిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఓడిపోయిన మిత్రులకు మరిన్ని అభినందనలు తెలియజేస్తూ, మరింత పోరాట శక్తిని వాళ్ళు సంపాదించుకోవాలని, రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఎక్కువ ఫలితాలు సాధించుకోవాలని చెప్పి ఆశిస్తూ, వాస్తవానికి ఎన్నికలు ఎప్పుడైనా రెండు రాజకీయ పార్టీల మధ్యన, ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల మధ్యన జరుగుతాయి ఎన్నికలు అనేవి ఎప్పుడైనా సరే భారతదేశ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో. కానీ మొదటిసారి చూసినాం మనం ఒక ఆశ్చర్యకరమైన పద్ధతిని. మనం కేవలం ఒక కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి, కాంగ్రెస్ పార్టీ, పోలీసులు, కొంతమంది అధికారులు, ఆ ముగ్గురు ఒకవైపు టీం ఉంటే ఇంకొక వైపు కేవలం టీఆర్ఎస్ సైనికులు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు, మనం ఒకరం ప్రతి చోట. దురదృష్టం ఏంటంటే అక్కడక్కడ ఎన్నికల సంఘం అధికారులు కూడా అందులోనే చేరింది. ఎన్నికల సంఘం అధికారులు కూడా దాంట్లోనే చేరింది. ఓట్ల లెక్కింపులకు వచ్చేటప్పటికి అది కూడా బయటపడ్డది. అనేక చోట్ల మనం గెలిచిన సర్పంచుల ఓట్లను తీసి బయట వేయడం, ఓట్లు తక్కువ లెక్క పెట్టడం, మనమే 2, 3, 4 మెజారిటీ వచ్చిన కాడ వాటి కింద పడేసి వాళ్ళు ఎక్కువ వచ్చిందని చెప్పడం, ఒకటి ఎక్కువ వచ్చిందని చెప్పడం. ప్రత్యేకించి హుజూర్నగర్ నియోజకవర్గం నేను చూస్తే మంత్రి స్వయంగా మన అభ్యర్థుల గురించి భయపెట్టేయడమే కాకుండా, ఒక ఊర్లో నిన్న కల్మచెరువు అనే ఊర్లో 14 ఓట్లతోనే మన సర్పంచ్ గెలిచిందని చెప్తే అందరు సంపూర్ణంగా బయటకు వచ్చిండ్రు, కొట్టుకుంటున్నారు. 45 నిమిషాల తర్వాత మళ్ళీ రమ్మని చెప్పాం పేరు, మీరు ఏజెంట్ అందరు రావాలి, దేనికైతే మళ్ళీ లెక్కింపు చేయాలి, పైన చాటు వచ్చింది మంత్రి చెప్పిండని చెప్పి మన వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసిండ్రు. బ్రహ్మాండంగా రీకౌంటింగ్ వచ్చేది లేదు, మీరు ప్రకటిస్తేనే మర్యాద, లేకపోతే మాత్రం దీని అంత చూస్తాం. ఇక్కడ అధికారులు కూడా పోనివ్వమని చెప్పి వార్నింగ్ ఇచ్చి రాత్రి 12 గంటలకు నేను కూడా మాట్లాడిన తర్వాత చర్చుకుంటూ రికౌంటింగ్ లేదేం లేదని చెప్పి మళ్ళీ ప్రకటించి పంపారు. ఇటువంటి దుర్మార్గాలు 1 కావు 2 కావు. ఇక్కడ కూడా భువనగిరి మండలం రాఘవపూర్ విలేజ్ లో కూడా ఇదే పద్ధతిలో మనం 11 ఓట్లతో మనం గెలిస్తే ఆ తర్వాత వాళ్ళు ముందు ప్రకటించి మళ్ళీ రీకౌంటింగ్ అని పెట్టి 3 ఓట్లతో వాడు గెలిచిందని చెప్పి ప్రకటించింది. అది ఎక్కడికి పోదు, అది కూడా వస్తుంది. సునీత చెప్పినట్టు వాసన మరి లాంటివి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 30 గ్రామాలలో ఉన్నవి. ఒక వాసన మరి కాదు, అన్నిట్లో కేసులు వేస్తున్నాం. ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ఆ 30 మంది మన వాళ్ళే గెలిచి వస్తారు, రాఘవపూర్తో సహా 30కి 30 మంది మన వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు కూడా కోర్టులు ఇంత ముందులాగా లేదు, తొందరగా చేస్తున్నారు, సంవత్సరాలు చేస్తున్నారు. సంవత్సరాలు ఇలా 30 మంది కూడా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేస్తారు. తప్పకుండా ఎట్టి పరిస్థితులు కూడా వదిలేదు లేదు. ఇవాళ పోలీసులు, కాంగ్రెస్ అధికారులు అందరూ ఒకటైతేనే కొట్లాడినాం, లెక్క పెట్టకుండా పోయినాం.
ఇక రేపు వదిలిపెట్టామా, కోట్లలో వదిలిపెట్టామా, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ప్రత్యేకించి పోలీసులు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కంటే కూడా మండల ఎస్ఐ పనిచేస్తున్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల కంటే ఎక్కువ వారు సిఐడిఎస్పీలు పనిచేస్తున్నారు. ఇక ఎస్పీలు ఆ స్థాయి అధికారులు మన ఫోన్ ఎత్తడానికి భయపడుతున్నారు. ఫోన్ ఎత్తితే సమాధానం చెప్పడానికి లేదు వాళ్ళ కాడ. ఒకప్పుడు మనం అధికారంలో ఉన్నాడు కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, మనం గ్రామాలలో ఘర్షణలు కానియద్దు, పోలీసులు వాడి అవసరం మనకు అసలే రావద్దు, గ్రామాలు శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి మీద చర్చ జరుగుతుంది, లేదా కొట్లాటలు ఉంటే నాశనం అవుతుంది. ప్రత్యేకించి మీ ఉమ్మడి నల్గొండ జిల్లా 60 ఏళ్ళుగా తన్నుకొని చర్చలు ఎవరు పోయినా 4 గోళీలు ఎదురైతే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అసలు అడ్రస్ కనపడవు. ఏ పరిస్థితిలో మీరు జరగని చెప్తే సార్ చెప్పిన పద్ధతుల్లో ఎక్కడ కూడా ఒక చిన్న చెంపదెబ్బ కొట్టని ఒక పోలీస్ కేసు పెట్టలేము మనం 10 ఏళ్లలో. ఒక్కటంటే ఒక రాజకీయ కేసు నమోదు చేయలేము మనం ఎన్నడూ కూడా. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలుగా చేస్తున్న పని ఒకే డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, అది పోలీస్ డిపార్ట్మెంట్. మన ప్రభుత్వంలో అసలు ఏం పని లేని డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు కూడా ఉత్తర ఖాళీ చేయాలని సారు వాళ్ళతో కూడా చెక్కించే కార్యక్రమం చేయించాడు. పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా మీరు కూడా ఈ పని చేయండి, ఎవరు కొట్టే పని లేదు మా ప్రభుత్వంలో అని చెప్పి. కానీ ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏమో వాటర్ పంచుకునే పనులు కూడా బిజీగా ఉంటారు. ఎవరైనా ఎదురు తిరిగితే సోషల్ మీడియాలో ఏదైనా పెడితే మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు 30 పనులు పోలీసులు బిజీగా ఉన్నారు. ఈ రెండే పని చేస్తున్న తప్ప ఇంకొకటి ఎప్పుడు కూడా పని చేస్తారు ఈ రాష్ట్రంలో. అయినా సరే